ఆచి చికెన్ మసాలా. భారత్ పాకిస్తాన్ మధ్య ఈరోజు జరగబోతున్నటువంటి క్రికెట్ మ్యాచ్లో అనేక విషయాలపైన అభిమానులు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి చర్చ నడుస్తుంది. ఒకటి పాకిస్తాన్ బౌలర్ తారిక్ గురించి, ఇండియా బ్యాటర్ అభిషేక్ గురించి ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. దీనికి ప్రధాన కారణం మన విధ్వంసకరమైనటువంటి బ్యాటర్ అభిషేక్ ఒకటైతే, తారిక్ అతను వేసేటువంటి చేతివాటం ఈ మధ్యలో కాంట్రవర్సీకి దారితీస్తూ వివాదాలకు మారుతూ అన్ని జట్లు కూడా దీనిపైన కొంత చర్చిస్తున్న సందర్భంలో ఇదొక చర్చనీయాంశంగా మారింది. అభిషేక్ది ఎందుకు చర్చనీయాంశంగా మారిందంటే, అభిషేక్ బ్యాట్ జులిపిస్తే ఈరోజు మ్యాచ్లో ఏం జరగబోతుంది అనేది యావత్ క్రికెట్ అభిమానులందరికీ తెలుసు. కాబట్టి అభిషేక్ శర్మ బ్యాటింగ్ విధ్వంసం ఈరోజు కూడా కొనసాగించాలని చెప్పేసి, పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాలని చెప్పేసి అభిషేక్ శర్మ బ్యాటింగ్కి రావాలి, ఈరోజు మ్యాచ్ ఆడాలి, బ్యాటింగ్ అద్భుతంగా చేయాలంటూ కూడా చెప్తున్నారు. దీనికి 2 రోజుల క్రితం ప్రెస్ మీట్లో పాకిస్తాన్ క్రికెటర్ కెప్టెన్ కూడా సల్మాన్ అలీగా ఒక రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్నకు అక్కడ అభిషేక్ హెల్త్ బాగాలేదు కదా, లాస్ట్ మ్యాచ్ లేడు కదా, ఉంటాడో లేదో తెలీదు, మీరేమనుకుంటున్నారు దీని మీద అంటే, అభిషేక్ ఉండాల్సిందే, అభిషేక్ ఉంటేనే బాగుంటుంది, ఆడాల్సింది అందరు ఆడితేనే, మా గట్టి టీంతో ఆడితేనే మాకు ఇంకా బాగుంటుందని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్ వెంటనే ఆ తర్వాత ఇండియా కెప్టెన్ ప్రెస్ మీట్లో పాల్గొన్నప్పుడు అదే ప్రశ్న రిపోర్టర్ ఇలా అన్నాడు పాకిస్తాన్ కెప్టెన్ అని చెప్పేసి అన్నప్పుడు, ఖచ్చితంగా వాళ్ళు కావాలని కోరుకుంటే ఖచ్చితంగా అభిషేక్ ఉంటాడు అనేటువంటి క్లారిటీ ఇచ్చాడంటే, అభిషేక్ ఫిట్గా రెడీగా ఉన్నాడు. నమీబియా మ్యాచ్ మాత్రం ఆడలేదు, అంతకుముందు స్టమక్ పెయిన్ అదేవిధంగా ఫీవర్ కారణంగా నమీబియా మ్యాచ్ మాత్రం అప్పటికి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిపోయి గ్రౌండ్కి వచ్చేసినా కూడా నమీబియాకు రెస్ట్ ఇచ్చారు, ఆ మ్యాచ్లో ఆడకుండా పాకిస్తాన్ మ్యాచ్లో ఆడాలనే ఉద్దేశంతో. ఇప్పుడు ఫిట్గా ఉన్నాడు. పాకిస్తాన్తో ఆడేటువంటి మ్యాచ్లో భారత్ టీంలో ఇప్పుడు అభిషేక్ శర్మ ఓపెనర్గా బరిలోకి దిగబోతున్నాడు. అభిషేక్ శర్మ బ్యాటింగ్ విధ్వంసం ఏ రకంగా ఉండబోతుందనేది ఇప్పుడు పడుకున్నటువంటి సింహాన్ని లేపినట్టుగా మారింది పాకిస్తాన్ పైన అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఒక పాకిస్తాన్ కెప్టెన్ ఈ రకంగా ప్రెస్ మీట్లో వ్యాఖ్యలు చేసిన తర్వాత, అలాంటి విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ రెస్ట్లో ఉన్నాడంటే, అలా ఉంటే ఇంకా బెటరే, మాకు సంతోషమే అని చెప్పేసి అనాల్సింది పోయి రావాలి, ఆడాల్సిందే అని చెప్పేసి కయ్యానికి కాలు దువ్వుతున్నట్టుగా పాకిస్తాన్ కెప్టెన్ పరిస్థితి మారడం పట్ల అయితే రికౌంటర్లు పేలుతున్నాయి. ఒకవేళ అభిషేక్ మరో అద్భుతమైనటువంటి విధ్వంసం సృష్టిస్తే పాకిస్తాన్ కెప్టెన్ చేసిన కామెంట్స్కి ఆ మ్యాచ్ తర్వాత కూడా ఇంకా భారీగా ట్రోల్స్ నడిచేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ అభిషేక్ మరలా ఫెయిల్ అయితే మాత్రం పాకిస్తాన్ కెప్టెన్ చేసినటువంటి వ్యాఖ్యలు వాళ్ళకి ఫేవర్గా మారేటువంటి అవకాశం కనపడుతుంది. ఏదేమైనా కూడా ఈరోజు మ్యాచ్లో అభిషేక్ శర్మ, అటువైపు తారిక్, పాకిస్తాన్ బౌలర్ తారిక్ పైన కూడా అందరి దృష్టి నెలకొంది. బ్యాటింగ్ విధ్వంసమా, బౌలింగ్ పతనమా అనేది మ్యాచ్లో తేలనుంది. కొంత వర్షాభావ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి, కానీ అప్పటి వరకు అంతా సెటిల్ అయిపోయి మ్యాచ్ కంప్లీట్గా పూర్తయిపోతే క్రికెట్ అభిమానులకు, ప్రపంచ క్రికెట్ అభిమానులందరికీ కూడా ఒక పసందైనటువంటి విందు, డిన్నర్ అన్నీ లభించేటువంటి అవకాశం ఈరోజు మ్యాచ్లో ఉండబోతున్నాయి. ముఖ్యంగా అభిషేక్ శర్మ పర్ఫార్మెన్స్ పైనే అందరి దృష్టి ప్రత్యేకంగా నిలిచి ఉంది. లాస్ట్ మ్యాచ్లో విఫలమైన నేపథ్యంలో ఈ మ్యాచ్లో ఒక్కసారి తాను సెటిల్ అయి విధ్వంసాన్ని సృష్టిస్తే ఆ తర్వాత వచ్చేటువంటి పిడుగులు, ఉరుముల సునామీ ఏ రకంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. కాబట్టి ఒక 5-10 ఓవర్లు అభిషేక్ శర్మ నిలబడితే వచ్చేటువంటి విధ్వంసాన్ని ఈరోజు చూడాలని క్రికెట్ అభిమానులందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. చూద్దాం మరికొన్ని గంటల్లో మొదలవబోతున్నటువంటి మ్యాచ్లో ఎవరు ఎలాంటి ప్రదర్శన చేస్తారనేది.